సినిమాలో స్టార్, స్టడీస్లో డాక్టర్. ఒకే లైఫ్లో రెండు బిగ్ డ్రీమ్స్ని అచీవ్ చేసిన ఇన్స్పైరింగ్ గర్ల్ స్టోరీ ఇది. అదే మన శ్రీలీల గారి కథ. తన డ్యాన్స్తో మన మనసులు గెలుచుకుంది. హార్డ్ వర్క్ మరియు డిసిప్లిన్తో తన లైఫ్లో సక్సెస్ అయింది. చిన్నప్పటి నుంచి శ్రీలీలకి స్టడీస్ అంటే చాలా ఇంట్రెస్ట్. టాప్ మార్క్స్, ఫోకస్, డిసిప్లిన్తో ఫస్ట్ బెంచ్లలో కూర్చొని చాలా ఇష్టంగా చదివేది. ఆమె డ్రీమ్ చాలా సింపుల్. తన అమ్మకి ఇచ్చిన మాట కోసం కష్టపడి డాక్టర్ అవ్వాలి అనేది. అప్పట్లో సినిమా అనే థాట్ కూడా లేదు. కానీ లైఫ్ కొన్నిసార్లు అన్ఎక్స్పెక్టెడ్ టర్న్స్ ఇస్తుంది కదా, అలా ఇక్కడ కూడా జరిగింది. జనరలీ మెడికల్ సీట్ తీసుకోవడం అంత ఈజీ కాదు. కానీ శ్రీలీల తన హార్డ్ వర్క్తో ఎంబీబీఎస్ సీట్ తీసుకుంది. మార్నింగ్ క్లాసెస్, నైట్ స్టడీస్, బ్రేక్ టైంలో ఫ్రెండ్స్తో కొంచెం ఎంజాయ్ చేస్తూ కూడా ఆమె చేతిలో ఎప్పుడూ బుక్ ఉండేది. ఎందుకంటే ఆమె నమ్మకం ఒక్కటే, డ్రీమ్స్ డోంట్ వర్క్ అన్లెస్ యూ వర్క్. అప్పుడే ఒక్కసారిగా ఆమెకి సినిమా ఛాన్స్ వచ్చింది. ఫస్ట్ మూవీ ఆడిషన్లోనే చాలా కాన్ఫిడెన్స్తో పర్ఫామ్ చేసింది. ఆశ్చర్యంగా అప్పుడే ఇండస్ట్రీకి ఒక ఫ్రెష్, ఎనర్జెటిక్ హీరోయిన్ దొరికింది. ఆమె డాన్స్ స్కిల్స్, క్యూట్ ఎక్స్ప్రెషన్స్, స్క్రీన్ ప్రెజెన్స్కి ఆడియన్స్ వెంటనే కనెక్ట్ అయ్యారు. ఆ ఒక్క మూవీ తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ వచ్చాయి. ఇక్కడే ఆమె రియల్ స్ట్రగల్ స్టార్ట్ అయింది. మార్నింగ్ షూటింగ్, ఈవినింగ్ క్లాసెస్, నైట్ స్టడీస్తో రోజుకు దాదాపు 18 నుంచి 20 అవర్స్ వర్క్ చేసేది. సెట్స్ నుంచి డైరెక్ట్గా కాలేజ్కి, కాలేజ్ నుంచి ఎగ్జామ్స్కి, ఎగ్జామ్స్ అయ్యాక మళ్ళీ షూటింగ్కి వెళ్ళేది. తన డ్రీమ్స్ కోసం స్లీప్ని కూడా సాక్రిఫైస్ చేసింది. ఎందుకంటే తన గోల్ చాలా క్లియర్గా ఉండేది. లైట్స్, కెమెరా, యాక్షన్. తర్వాత బుక్స్, నోట్స్, స్టెథోస్కోప్, ఇలా 2 డిఫరెంట్ వరల్డ్స్ని బ్యాలెన్స్ చేయడం ఈజీ కాదు. కానీ శ్రీలీల ప్రూవ్ చేసింది, ఇఫ్ యూ హ్యావ్ డిసిప్లిన్, ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్ తర్వాత ఆమె డ్రీమ్ మూమెంట్ వచ్చింది. ఎంబీబీఎస్ కంప్లీట్ చేసింది. ఇప్పుడు ఆమె జస్ట్ హీరోయిన్ మాత్రమే కాదు, ఒఫిషియల్లీ ఒక డాక్టర్ కూడా. వైట్ కోట్లో ఆమెను చూస్తే రియల్ లైఫ్ హీరోలా అనిపిస్తుంది. ఆమె స్టోరీ మనకి ఒక బిగ్ లెసన్ ఇస్తుంది. ఎక్స్క్యూజెస్ చెప్పొచ్చు, లేక ఎఫర్ట్స్ పెట్టి సక్సెస్ పొందొచ్చు. చాయిస్ మాత్రం మనదే. ఆమె సినిమాని కూడా వదలలేదు, స్టడీస్ని కూడా వదలలేదు. రెండింటిని హ్యాండిల్ చేసి సక్సెస్ అయింది. సో ఫ్రెండ్స్, మీరు స్టూడెంట్ అయినా, జాబ్ చేస్తున్నా, మీ డ్రీమ్స్ ఎంత బిగ్ అయినా టైం లేదు అనకండి. మన డ్రీమ్స్ కోసం టైంని మనమే క్రియేట్ చేసుకోవాలి. శ్రీలీల అలా హార్డ్ వర్క్ చేస్తే మన లైఫ్లో కూడా ఇంపాసిబుల్ అనే వర్డ్ ఉండదు. ఇలాంటి ఇన్స్పైరింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. గుర్తుంచుకోండి, డ్రీమ్ బిగ్, వర్క్ హార్డ్, స్టే ఫోకస్డ్. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.